రగిలే సూర్యుడు దిశమార్చు వేళ సంక్రాంతి. ఎదిగి కోతకు సిద్ధమైన పంట సంక్రాంతి. రైతు కళ్లల్లో ఆనంద వెలుగు సంక్రాంతి. ప్రతి తెలుగింటి వాకిట ముగ్గు సంక్రాంతి. మనిషి మనసు మలినాలను కడిగే కళ్ళాపి సంక్రాంతి. ఎటువైపు చూసినా ఎగిరే పతంగుల హంగు సంక్రాంతి. మా పునర్జన్ ఆయుర్వేద తరపున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరం సంక్రాంతిని పెద్ద పండగ అంటుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, ఈ పండగని వేరువేరు పేర్లతో వేరువేరు రాష్ట్రాల్లో మన దేశమంతా జరుపుకుంటారు. కానీ అది కేవలం మన పూర్వీకులు మొదలుపెట్టిన సంప్రదాయం కాదని, దీని వెనుక ఒక ఆస్ట్రోనామికల్ కాస్మిక్ సైన్స్ ఉందని ఎంతమందికి తెలుసు? ఉత్తరాయణంలోకి సూర్యుడు రావడాన్ని మనం మకర సంక్రమణంగా భావించి మకర సంక్రాంతి జరుపుకుంటాం. సూర్యుడు మన నార్థన్ హెమిస్ఫియర్ వైపు రావడమే ఉత్తరాయణం. ఇప్పటి వరకు రాత్రి సమయం ఎక్కువగా, పగలు సమయం తక్కువగా ఉండే కాలం మారి ఇప్పుడు పగలు ఎక్కువగా అంటే వెలుగు ఎక్కువగా ఉండే రోజుల వైపు ప్రయాణం చేయడమే ఈ మకర సంక్రమణం. ఈ జనరేషన్లో ఉండే మనకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం డార్క్ నుండి లైట్ కి ట్రావెల్ మొదలు పెట్టడమే సంక్రాంతి పండగ అర్థం. మన పునర్జన్ కూడా సూర్యుడి లాంటిదే. క్యాన్సర్ బాధితుడి జీవితాన్ని చీకటి నుండి వెలుగు వైపుకు నడిపిస్తుంది. ఇక సంక్రాంతి రైతులకు పంట చేతికొచ్చే పండగ కూడా. మన ప్రాణిక్ సైన్స్ ప్రకారం కూడా మన షట్చక్రాలను జ్ఞానోదయం వైపు మళ్లించే మార్పు మొదలయ్యే పండగిది. అలాగే ఇది మన మానసిక శారీరక ఆరోగ్యానికి కొత్త ఊపిరినిచ్చే పెద్ద పండగ. ఇక ఈ రోజు మనం మరచిన మన ఆరోగ్య సంక్రాంతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఒకప్పట్లా ఇంటి ముందు కళ్ళాపి చల్లుతున్నావా? బియ్యపిండితో ముగ్గులు వేస్తున్నావా? ఇంటిపైన గాలిపటాలు ఎగరేస్తున్నావా? చెరుకు గడలు తింటున్నావా? నువ్వుల లడ్డూ చేస్తున్నావా? పాలు పొంగిస్తున్నావా? మనందరం సిటీ లైఫ్ లో బిజీ అయిపోయి మానసిక ఒత్తిడుల మధ్యలో శారీరక శ్రమ లేక బద్ధకంతో బతికేస్తున్న మాట చాలా వరకు వాస్తవం. అందరికీ ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎంతో కొంత పాళ్లలో ఉండే ఉంటాయి. ఇవన్నీ దూరం చేసేదే కదా పండగంటే. నిజం చెప్పాలంటే మనకు పండగ ఎక్సైట్మెంట్ ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా తగ్గిందని చెప్పాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మోడర్న్ లైఫ్ లో గాడి తప్పిన ఆరోగ్యాలను మళ్లీ దారిలో పెట్టే అవకాశం మీకు పండగలకే దొరుకుతుంది. ఈ సంక్రాంతికి మీ ఆరోగ్యాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి మీకు మీరే ఒక అవకాశం ఇచ్చి చూడండి. సంక్రాంతికి వేసే ముగ్గు మనకు ఒక మెంటల్ డీటాక్స్ థెరపీలా పనిచేస్తుంది. బిజీ జీవితంలో ఇరుక్కున్న మోడర్న్ లైఫ్ స్టైల్ నుంచి బయటకొచ్చి ఈ రంగోలీలో పాల్గొనండి. చుక్కల ముగ్గులో పెట్టే చుక్కలు ఆ నక్షత్రాలకు సంకేతమట. ఆ చుక్కలను కలిపే గీతలు మన పాజిటివ్ ఎనర్జీ ప్యాటర్న్ అట. రంగులతో మంచి ముగ్గు గడప ముందుంటే వచ్చే వారికి నవ్వుతూ ఆహ్వానం పలికినట్టే. ఈ ముగ్గు వేసే ప్రాసెస్ లోనే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి దొరుకుతుంది. ఈసారి దాన్ని మిస్ అవ్వకండి. మీ మెంటల్ హెల్త్ కి ఇదొక మంచి ఎక్సర్సైజ్ కూడా. ఇక గాలిపటాలంటారా, ఇదొక మంచి వ్యాయామమే కాదు, మనందరికీ ఏసీ గదుల్లోంచి ఎండ వేడిని, స్వచ్ఛమైన గాలిని మళ్లీ పరిచయం చేసే ఒక వేడుక. గాలిలో గాలిపటం మన చేతిలో దారం ఉన్నంత వరకే ఎత్తుకెగురుతుంది. దారం తెగిపోగానే అది పడిపోతుంది. మన జీవితాలు కూడా పైనే ఎగురుతూ ఉండాలి అంటే మనల్ని లాగి పట్టుకునే దారం లాంటి విలువలు, సంప్రదాయాల్ని మనం ఎప్పుడూ గౌరవించాలి. వాటికి మనం విలువనిచ్చినంత వరకు మనం పైనే స్వేచ్ఛగా ఉంటాం. ఈ సంక్రాంతికి వేరే పనులేమీ పెట్టుకోకుండా గాలిపటాలు ఎగరేసి ఆనందంగా మీ స్ట్రెస్ ని మరచిపోండి. సంక్రాంతికి చేసే సంప్రదాయ వంటలైన పొంగల్, నువ్వుల బెల్లంతో చేసే లడ్డూలు మనకు మరో ఋతువును అలవాటు చేసే ఇమ్యూనిటీని ఇవ్వడానికి. ఆయుర్వేదం ప్రకారం మన పండగలకు సంప్రదాయంగా చేసే వంటల వెనుక కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే సైన్స్ ఉంది. ఇక ఈ సంక్రాంతిని మీ బిజీ లైఫ్ కి కాస్త విరామం ఇచ్చి అలసిన మీ శరీరాలకు, మనసులకు ఆరోగ్యాన్నివ్వండి. ఇదే మా పునర్జన్ ఆయుర్వేద తరపున చిన్న విన్నపం. మరొకసారి మీ అందరికీ మా పునర్జన్ ఆయుర్వేద తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.